ఏంది పరిస్థితి పెట్రోల్? ఏమో అన్న చూసే లోపల పెట్రోల్ పెరిగిపోతున్నాయి, స్టాక్ లేదంటారు, ఎండలు పెరిగిపోతున్నాయి. ఆ! ఇంట్లోకి వెళ్ళి వెళ్దామన్నా కూడా పెట్రోల్, సగం పెట్రోలు, అన్ని పెట్రోల్ బంకులు అన్నీ బంద్ అయిపోతున్నాయి. ఆ! మళ్ళీ బస్సులు ఎక్దామన్నా కూడా బస్సులలో ఫుల్ అయిపోతున్నాయి. ఇదే పరిస్థితి అయిపోతుంది. ఆ! జనాలందరూ చాలా టెన్షన్ పడుతుర్రు, పిచ్చోళ్ళు అయిపోతుర్రు. ఆ! దూరం వెళ్దామని అనుకున్నా కూడా పోలేకపోతుర్రు. ఇబ్బందులు అయితే పడుతున్నారు జనాలు. అవును. మరి ఇది పెట్రోల్ రేట్లు పెరిగితే ఓకేనా మీకు? ఎట్లా అన్న అన్ని రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి. అటు చూస్తే వెజిటేబుల్స్లో కూడా, బియ్యంలో కూడా అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. ఒక మిడిల్ క్లాస్ ఎట్లా బతుకుతారు చెప్పండి అన్న మీరే. గరీబోడు ఎట్లా బతుకుతారు? ఇప్పుడు పెట్రోల్ కూడా పెరిగిపోతే ఇంకా ఏం చేస్తాం చెప్పండి. అంటే గవర్నమెంట్ చెప్తుంది కొంత స్టాక్ ఉన్నది, మీరేం ఇబ్బంది పడవద్దు, ప్రజలందరూ ఏదో అపోహ పడుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు పెట్రోల్ బంకులు ఎక్కడ క్లోజ్ లేవు, అన్ని ఓపెన్లోనే ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. అట్లా అంటున్నారు కానీ చేసేటోళ్ళు అంతా ఇట్లా వైరల్ చేసుకోవడానికి, లైక్ల కోసం, ఫాలోవర్స్ల కోసం ఇట్లా అన్నీ ఏమేమో చేస్తున్నారు. వాళ్ళ వల్ల మేము ఇక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే ప్రాబ్లం ఉంది.